మాజీ మంత్రి కొడాలి నానికి వరుస షాకులు తగులుతున్నాయి. తాజా ఎన్నికల్లో వైసీపీతో పాటుగా కొడాలి నాని గుడివాడ నుండి ఓడిపోయారు. మంత్రిగా ఆ తర్వాత కాలంలో కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలతో టీడీపీ నానిపైన గురిపెట్టింది. ఎలాగైనా గుడివాడలో ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ పోరులో గుడివాడలో వెనుగళ్ల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయారు. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరొకటి వరుస నిర్ణయాలు నానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వరుస నిర్ణయాలు జరుగుతున్నాయి. తాజా ఎన్నికల్లో ఓడిన కొడాలి నాని గతంలో చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలపైన టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఇంటిపైన దాడికి ప్రయత్నిస్తున్నారు. కోడిగుడ్లు విసిరి నినాదాలు చేశారు. ఆ తర్వాత గుడివాడలో కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న 7.66 ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో గుడివాడ రాజేందర్ నగర్ లో 100 కోట్ల స్థలాన్ని నాని అనుచరులు ఆక్రమించుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో స్థల యజమానులకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. దీంతో స్థలం చుట్టూ పెన్సిలింగ్ లేఅవుట్ లో గెడ్డం గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను జేసీపీలతో ధ్వంసం చేశారు. ఇక తాజాగా నానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రత పైన అధికారులు సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తుంది. నానికి ఆయన ఇంటికి కల్పించిన భద్రత ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొడాలి నాని వల్లభనేని వంశీ పైన ఇప్పటికే టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ వరుస నిర్ణయాలతో కొడాలి నాని ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది.